బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ 8th క్లాస్ డిఎస్సి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. 2,4D రసాయనం అనేది కలుపునాశకము. అదేవిధంగా పంట కోత కోయటని హార్వెస్టింగ్ అంటారు. క్వార్కీ భవనం అనేది అమీబాలో జరుగుతుందని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. క్వార్కీ భవనం అనేది హైడ్రాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అండోత్పాదకాలకు సంబంధించి సరికానిది. ఇవన్నీ కూడా సరైనవే. కోడి, బల్లి, సీతాకోకచిలుకలు ఇవన్నీ కూడా గ్రుడ్లు పెడతాయి. అండోత్పాదకాలు ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. కోడి, బల్లి, సీతాకోకచిలుక ఇవన్నీ కూడా అండోత్పాదకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రబీ పంట కానిది. వేరుశెనగ అనేది ఖరీఫ్ పంట అనమాట, రబీ పంట కాదు వేరుశెనగ అనేది. గోధుమ, అవిసె, ఆవాలనేవి రబీ పంటలు. వేరుశెనగ అనేది ఖరీఫ్ పంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఖరీఫ్ పంట కానిది. బఠానీ అనేది రబీ పంట, ఖరీఫ్ పంట కాదు. వరి, జొన్న, పత్తి అనేవి ఖరీఫ్ పంటలు. బఠానీ అనేది రబీ పంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని ప్రకటన. థర్డ్ ఆప్షన్ రాంగ్. కలరా వ్యాధి అనేది వైరస్ వల్ల సంభవిస్తుంది, ఇది రాంగ్ ఆన్సర్. కలరా అనేది బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది కలరా. మిగిలినవి కూడా సరైనవే. క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. అదేవిధంగా మలేరియా వ్యాధి అనేది ప్రోటోజోవా వల్ల సంభవిస్తుంది. అదేవిధంగా టైఫాయిడ్ వ్యాధి అనేది సాల్మోనెల్లా టైఫాయి అనే బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. కలరా వ్యాధి అనేది వైరస్ వల్ల ఇచ్చారు, ఇది రాంగ్. కలరా వ్యాధి అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. కణత్వచం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉండదు అని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. కణత్వచం అనేది వృక్ష కణంలోనూ ఉంటుంది, అదేవిధంగా జంతు కణంలో కూడా ఉంటుంది కణత్వచం అనేది, ఇది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. జీవుల్లో జన్యు అనేది ఆనువంశికత ప్రమాణము. అదేవిధంగా కణకవచం అనేది జంతు కణంలోనే ఉండదు, ఇది కరెక్ట్ ఆన్సరే. కణకవచం అనేది జంతు కణంలో ఉండదు. అదేవిధంగా హరితరేణువులని క్లోరోప్లాస్ట్లు అంటారు, ఇది కూడా సరైన సమాధానమే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. అమీబా అనేది బహుకణ జీవిని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. అమీబా అనేది ఏకకణ జీవి. మిగిలినవి కూడా సరైనవే. రాబర్ట్ హుక్ 1665వ సంవత్సరంలో సూక్ష్మదర్శిని సహాయంతో బెండు మొక్కలను పరిశీలించారు. అదేవిధంగా 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, అదేవిధంగా 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లనే అర్థం. పై మూడు కూడా సరైనవే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. అమీబా అనేది ఏకకణ జీవి.